వీరనామము రమ్యమైనది వీరనామము 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 రమ్యమైనది వీరనామము 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 రమ్యమైనది వీరనామము. ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం నుంచి కుంపు బాలాజీ గారు వారి ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మహోత్సవానికి బయలుదేరాము. దారిలో ఇలా కోతులకు కానివ్వండి, అడవి జంతువులకు కానివ్వండి, ఇలా ఆహారం అందించుకుంటూ మేము గురుదేవుల యొక్క సేవ చేసుకుంటున్నాము. జై పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. మంచి పాట పాడండి స్వామి. ఆంజనేయ హనుమంతుల వరకు వచ్చా? ఓ హనుమంత అతి బలవంత అంతా నీవయా, జగమంతా నీవయా. ఓ హనుమంత అతి బలవంత అంతా నీవయా, జగమంతా నీవయా. నీ శక్తిని బట్టి మరువము స్వామి, సప్తా సముద్రాలు దాటేవు తండ్రి. నీ శక్తిని భక్తి మరువము స్వామి, సప్తా సముద్రాలు దాటేవు తండ్రి. ఓ హనుమంత అతి బలవంత అంతా నీవయా, జగమంతా నీవయా. సూపర్ సాంగ్. కప్పులు బాగా ఈరోజు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు చూస్తున్నారు కదా, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్త సైనము యూట్యూబ్ ఛానల్. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరినీ ఏకం చేస్తున్నాం. దీని యొక్క ప్రభావమే సైన్యం. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భక్తులు సైన్యంగా ఏకదాటిగా తీసుకురావడమే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కడ నేను ఏది చేసినా కూడా యూట్యూబ్ లోనే పెట్టడం జరుగుతుంది. కష్టమైన సుఖమైన ఏదైనా కూడా దీంట్లోనే, ఈ భాగంలోనే వీరబ్రహ్మేంద్ర భక్తులతోనే నేను ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆంధ్ర తెలంగాణలో వీరబ్రహ్మేంద్ర భక్తులను కలుసుకొని వాళ్ళతో సంభాషణ సత్సంగం పెట్టుకొని ప్రతి ఊరిలో ప్రతి గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ రాబోయే ముందు రోజుల్లో ఇది డెవలప్మెంట్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్కి వచ్చే సొమ్మంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ధర్మ ప్రచార రథానికి, అదేవిధంగా నోరు లేని మూగజీవాలకి, అంటే కోతులు కావచ్చు, సునకాలు కావచ్చు, గోమాతలు కావచ్చు, వీటిపైన కూడా మన రమేష్ స్వామి గారు కూడా మాట్లాడతారు. స్వామి చెప్పండి సార్. ఇది నేను ఇప్పుడు నేనంటే అహంకారం అవుతుంది, నేను సేవ చేస్తున్నానంటే అహంకారం అవుతుంది. ప్రజలకి, వీరబ్రహ్మేంద్ర భక్తులకి, యూట్యూబ్కి చూస్తున్న మన భక్తులకి మీరు సందేశం, మీ అభిప్రాయం తెలియజేయండి. చాలా సంతోషంగా ఉందండి. ఇలాగా బాలాజీ గారితో కలిసి మేము ప్రయాణం చేయడం, ఈ యొక్క ఆరాధన మహోత్సవంలో కలుసుకోవడం, ఈ దారిలో అంతా కూడా మనకి అడవి జంతువులకి ఆహారం వేసుకుంటూ అంతా చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. జై పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. అలానే ఈ యొక్క ప్రయాణంలో మమ్మల్ని దగ్గరుండి సాక్షాత్తు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన యొక్క రూపంలో వచ్చి మాకు బాలాజీ స్వామి వారు మమ్మల్ని దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క జీవరాశులకి ఆహారం పెట్టగలుగుతున్నామంటే అది ఆయన యొక్క సంకల్పం ద్వారానే, ఆయన యొక్క మనసులో యొక్క ఆలోచన విధానాలు కలగడం చాలా ఇష్టం. ఎందుకంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రతి ఒక్క జీవరాశిలోనూ దైవత్వాన్ని చూడమని చెప్పాడు. ఆయన యొక్క మాటని, ఆ యొక్క ఆచరణని ఆచరిస్తున్న శ్రీ కుంకుమ బాలాజీ స్వామి వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆశీర్వాదంతో ఇంకా ముందుకెళ్లి మన సమాజానికి ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా తినించాలు. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పంచాయతీలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన యొక్క దేశం బాగుపడుతుంది అభిప్రాయం. ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి నుంచి బయలుదేరాము.
చాలా మంది భక్తులు రావాలి. బయలుదేరిన కాడి మన నుంచి బాలాజీతో పాటు ఈ రోజు ఈ యొక్క ప్రయాణం చాలా ఆనందకరంగా తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. అందులో వస్తూ ఇక్కడ మూగ జీవరాశులకి తీసుకెళ్తా ఉన్నాడు. ఆహారం వేసుకుంటా పెట్టుకుంటా ఆడ చూసుకుంటా వెళ్తా ఉన్నాము. ఈ రోజు ఘాట్ రోడ్డు ఉన్నాము మేము. ప్రకృతిలో ఎంతో ఆనందకరమైన విషయాలు మేము ఈ రోజు ఈ ప్రయాణం సాగిస్తున్నాము. ఆ కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఈ ప్రపంచానికి అందరూ చల్లగా చూడాలని వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు మాల ధరించున్నారు. బుచ్చేడుపాలెంలో మాల ధరించి భజన చేసుకుంటూ నోళ్ళ వాళ్ళ పాట పాడుకుంటూ గ్రామంలో ప్రచారం చేసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ జగద్గురు వీరగురుడు చల్లటి వాతావరణంలో ఆకాశం మబ్బు నల్లగా పోచుకుంది. చల్లటి వాతావరణంలో ఆ పద్యాలు పాడుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ ఆ భక్తులు మాల ధరించి ఆ వీరగురుడు వీరనామాలు పలుకుతూ స్వామి మీ అభిప్రాయం? సిగ్గుపడే చెప్పండి. భక్తులందరూ చూస్తారు, మన యూట్యూబ్ ఛానల్ భక్తులందరూ చూస్తారు, అందరికి వెళ్ళిపోతుంది. ఛానల్ సపోర్ట్ చేసుకోమని చెప్పండి. ఇంకా పొద్దులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి వీరనామం వచ్చేందుకు సంకీర్తన. వీరనామము వీరనామము రమ్యమైనది వీరనామం చెప్పండి. మాట్లాడు. వీరనామము వీరనామము రమ్యమైనది వీరనామము వీరనామము రమ్యమైనది వీరనామము రమ్యమైనది వీరనామము 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 రమ్యమైనది 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 వీర జై పొద్దులూరు వీర బ్రహ్మేంద్ర గురు స్వాముల వారికి